ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. మన దేవుడు పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడండి. కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని లేవనెత్తే దేవుడు అన్న విషయాన్ని ఈరోజు మరొక్కసారి దేవుడు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కృంగుదల ఉందా? కృంగిపోతున్నావా? నీకు వచ్చిన శ్రమను బట్టి, నీకు వచ్చిన ప్రతికూల పరిస్థితిని బట్టి, నువ్వు అనుభవిస్తున్న నిందను బట్టి, అవమానాలని బట్టి, ప్రయాసను బట్టి, కష్టాన్ని బట్టి కృంగిపోతున్నావా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా యొక్క కృంగుదలని ఎవరు తీర్చలేరు, నన్ను ఎవరు ఓదార్చలేరు అని అనుకుంటున్నావా? లేదు, నీవు సేవిస్తున్న దేవుడు నీతో మరొక్కసారి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోనే దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనంగా ఉన్నతమైన పాత్రగా నిలవబెట్టడానికి ఆయన అయితే దివారాత్రాలు ప్రయత్నిస్తున్నాడు. కృంగిపోక ఏం చేయాలి అంటే, దేవుని ఆశ్రయించు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవా, నీవే నా శరణం, నీవే నా దిక్కు అని ప్రభువునే గట్టిగా పట్టుకొని మొరపెట్టు. దేవుడు కృంగిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు అన్న విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకో. కృంగిన స్థితిలోనే ఉండి ఏడ్చుకుంటూ నీ యొక్క జీవితాన్ని వృధాపరచుకు, కానీ నీ కృంగుదలను తీర్చే దేవుడు అంటూ ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ సమస్త కృంగుదలని తీర్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించి ప్రభువుని ఆశ్రయించు. ఆనాడు భక్తులు ఎలాగైతే దేవుని ఆశ్రయించారో, తద్వారా దేవుడిచ్చు జయ జీవితాన్ని పొందుకున్నారో, ఈరోజు నీ కృంగుదల్లో, నీ వేదనల్లో, నీవు పడిపోయిన స్థితిలో కూడా ప్రభువుని ఆశ్రయించు, ప్రభు యందు నమ్మిక ఉంచు, ప్రభువుకు మొరపెట్టు. తద్వారా దేవుడిచ్చు జయ జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.